బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మరియు పారాసైట్స్ కాలం కొద్దీ మార్పు చెందుతాయి. దీన్నే తరచుగా మనం మ్యూటేషన్ అని అంటాము. కానీ మార్పు చెందిన తర్వాత మాత్రలు పనిచేయకపోతే దీన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటారు. అలాంటప్పుడు మనం తీసుకునే మందులు, టాబ్లెట్లు మనకి రోగము నుంచి నివారణ కల్పించదు. చివరకు ప్రాణానికి ప్రమాదం పెరుగుతుంది. దీనితో వచ్చే సమస్య ఏంటంటే అంటువ్యాధులకు చికిత్స చేయడం చాలా కష్టమైపోతుంది. నాణ్యమైన మందులు లేకపోవడం ప్రధాన సమస్య. యాంటీబయాటిక్స్ మరింత అసమర్థంగా మారుతాయి. కొత్త మైక్రోబియల్ డ్రగ్స్ అవసరం పెరుగుతుంది. కొత్త రకాల మందులు, టాబ్లెట్లు కనిపెట్టాల్సి ఉంటుంది. దీని ప్రభావం మన ఆర్థిక మరియు ఆరోగ్య వ్యవస్థ పైన పడుతుంది. అందుకే దీనికి ఇచ్చిన పేరు ద సైలెంట్ పాండమిక్. అంటే ఇది నిశ్శబ్దంగా ఒక మహమ్మారిలా